బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని రిపోర్ట్స్ వచ్చాయి. పెట్ స్కాన్ తీశారండి. లంగ్స్లో ఒక చిన్న లంప్. ఆ మెడిసిన్కి తను బేర్ చేయలేకపోయింది. పునర్జన ఆయుర్వేద క్యాన్సర్ హాస్పిటల్. హలో, శిరీష, అనంతపూర్. పేషెంట్ నాకు అత్త అవుతారు. ఆమె పేరు జయలక్ష్మి. ఏజ్ వచ్చి 56 years ఉంటాయి. ఆమెకి జూలై 2023లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని రిపోర్ట్స్ వచ్చాయి. అప్పుడు ఒక 2 years దాకా మేము 18 కీమోథెరపీస్ అండ్ 40 days ఆఫ్ రేడియోథెరపీ అండ్ అగైన్ ఇంజెక్షన్స్ పెట్టారు. అవి ఒక 8 పెట్టారు. తర్వాత పెట్ స్కాన్ తీశారనమాట. రిపోర్ట్ లంగ్స్ లో ఒక చిన్న లంప్ ఫామ్ అయింది. అది క్యాన్సర్ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఆ టైంకి ఆమెకి ఫుల్ కాఫ్, లంగ్స్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. అక్కడే వెళ్ళి మెడిసిన్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయి చాలా ఏం తిన్నా మోషన్స్ అయిపోవడము. ఆ మెడిసిన్ కి తను బేర్ చేయలేకపోయింది, తట్టుకోలేకపోయింది. దానికి నేను కొంచెం సెర్చ్ చేశాను అనమాట. అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే ఆయుర్వేదిక్ సైడ్ ఏమైనా అని సెర్చ్ చేయడం వల్ల త్రూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా చూసినప్పుడు పునర్జన ఆయుర్వేద క్యాన్సర్ హాస్పిటల్ అని బాగా తెలియడం ద్వారా కాంటాక్ట్ అయ్యాను, వచ్చాను. ఫస్ట్ టైం మేము విజిట్ అయినదైతే 3 months బ్యాక్. వచ్చిన తర్వాత అప్పుడైతే ఫుల్ హెవీ ప్రాబ్లంతో వచ్చింది. రిపోర్ట్స్ చూపించినాము, పెట్ స్కాన్ రిపోర్ట్స్. చూద్దాం, పెద్ద సివియర్ కేసు ఏం కాదులేండి, భయపడొద్దని చెప్పారు. లంగ్ది క్యాన్సరా కాదని చెప్పాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. 3 months తర్వాత అగైన్ పెట్ స్కాన్ చేద్దాం, అప్పుడు చూద్దాము, ఈ మెడిసిన్ వాడండి అని చెప్పేసి మెడిసిన్ ఇచ్చారు 3 monthsకి. మా అత్తగారైతే ఫుల్ బెటర్గా ఫీల్ అవుతున్నారు. కాఫ్ లేదు, సిన్సియర్గా వాడినారు, బాగా రిజల్ట్ కనిపించింది మాకైతే. ఆమె చెప్తున్నారు అనమాట, నాకు చాలా బాగుంది, అప్పుడు ఆకలి వేసేది లేదు. ఆ మెడిసిన్ వాడుతున్నప్పుడు తనకు ఆకలి ఉండేది కాదు, తింటే కూడా భయం, మోషన్స్ అవుతాయని. ఇప్పుడైతే ఫుల్ బాగా తింటున్నాను, అందుకని ఏమైనా తన పనులన్నా చేసుకోగలుగుతున్నారని హ్యాపీగా ఉంది. మేము అడిగాము యాక్చువల్గా, ఇప్పుడు విజిట్ చేయాలి కదా, మీకు ఎట్లుందత్తా, బాగుందా అంటే చాలా బాగుందమ్మా, బాగుంది, తినగలుగుతాను, పని చేసుకుంటా అంతో ఇంతో అని చెప్పి నాకు యాక్చువల్లీ ఈరోజు క్రౌడ్ చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడు 3 months బ్యాక్ వచ్చినప్పుడు మాకు కొంచెం క్రౌడ్ తక్కువ అనిపించి తొందరగా దొరికింది కన్సల్టెన్సీ. ఈ రోజు క్రౌడ్ చూస్తుంటే బాగా ఈ మెడిసిన్ జనాల్లోకి వెళ్ళింది, అందరికీ ఫెయిత్ వచ్చింది, నమ్మకం వచ్చింది. నాకు తెలిసి అందరిలో వర్క్ అవుతోంది మెడిసిన్. రిజల్ట్ చూసి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు మెడిసిన్. నాకు పేషెంట్స్కి అయితే హోప్ పెట్టచ్చు, నమ్మకం ఉంచవచ్చు అని చెప్తాను నేను. థ్యాంక్ యూ అండి.